ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీ బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భార్గవరాముని చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. కార్తవీర్యార్జునునితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. తండ్రికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం చెయ్యాలని మాహిష్మతి నగరంలో ప్రవేశించి కార్తవీర్యార్జునుని అనుచరులైనటువంటి పుష్కరుడు మొదలైన రాజులందరినీ కూడా జయించాడు. సుచంద్రుడు, మంగళుడు వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, పరాక్రమ సంపన్నులు. ఆ మహారాజులందరినీ కూడా ఓడించాడు. ఆ తరువాత సాక్షాత్తు కార్తవీర్యార్జునుడే యుద్ధం చేయటానికి బయలుదేరాడు. ఎన్నో అస్త్రాలు ప్రయోగించుకున్నారు పరస్పరం. పరశురాముడు, కార్తవీర్యార్జునుడు ఒకరితో ఒకరు పోటీపడి యుద్ధం చేస్తున్నారు. చిట్ట చివరికి ఇరువురు కూడా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించారు. ఒకే అస్త్రాన్ని ఇద్దరూ ప్రయోగించినప్పుడు దానివల్ల లోకానికి దారుణమైనటువంటి అపకారం జరగబోతోంది. ఆ విషయాన్ని గమనించినటువంటి పరశురాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుని లోకాన్ని కాపాడాడు. తనదే కాకుండా కార్తవీర్యార్జునుని బ్రహ్మాస్త్రాన్ని కూడా తానే ఉపసంహరించుకున్నాడు. ఇంకా లాభం లేదని ఆలక్ష్యం నృపకర్ణయుగ్మం చకర్తచూడామణిహర్తుకామః సకృత్తకర్ణో నృపతిర్మహాత్మా వినిర్జితాశేష జగత్ ప్రవీరః. అంతవరకు కార్తవీర్యార్జునుడికి ఎదురే లేదు లోకంలో. ఎవరితో యుద్ధం చేసినా గెలుపు తనదే. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారి అపారమైన అనుగ్రహం, కరుణ ఆ మహారాజుకున్నది. కానీ ఇప్పుడు ఎదురుకుండా ఎదిరించలేని శక్తి కనిపిస్తోంది. ఆశ్చర్యపోతున్నాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇది అనుభవంలోకి వచ్చేదే. మనకి తిరుగులేదు అనుకున్న సందర్భంలోనే ఎక్కడో ఒక చోట మనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, మనం చేయలేనివి కూడా ఉన్నాయి, ఇంతవాడిని నేను ఇది కూడా చేయలేకపోతున్నానేమిటి అని ఆశ్చర్యపడే సన్నివేశాలు మనకు జీవితంలో ఎదురవుతాయి. అంతవరకు అప్రతిహతంగా ఎదురు లేకుండా దత్తాత్రేయుని అనుగ్రహ విశేషం చేత ఎన్నో విజయాలు సాధించినటువంటి కార్తవీర్యార్జునుడు భూమిని తన స్వాధీనంలో పెట్టుకున్నవాడు. నాకు కొరుకుడుబడని శక్తి ఏదో నాకు ఎదురుకుండా ఉన్నది అని భావిస్తున్నాడు. పరశురాముడు ప్రయోగించినటువంటి బాణముల చేత కార్తవీర్యుని 2 చెవులు కోసేయబడ్డాయి. దాంతో నిశ్చేష్టుడైపోయాడు. మేనే నిజం వీర్యమిహ ప్రణష్టం రామేణ భూమీశ తిరస్కృతాత్మ క్షణంధరాధీశ తనుర్వివర్ణాగతానుభావా నృపతేర్బభూవ. ప్రతి మహారాజుని ఓడించిన వాణ్ణి నేను, నా పరాక్రమం నష్టమైపోయింది ఏమిటి అని ఒక బొమ్మ ఎలాగైతే కదలకుండా చిత్రంలో మనకు కనిపిస్తూ ఉంటుందో అలా నిశ్చేష్టుడైపోయాడు, బొమ్మలాగా అయిపోయాడు. ఆశ్చర్యపడుతున్నాడు. గతంలో ఎప్పుడూ అనుభవించలేని అనుభవం ఎదురయ్యింది. విచింత్య పౌలస్త్య జయాది లబ్ధం శోచన్ నివాసీత్ సజయాభికాంక్షి. రావణాసురుడంతటి వాణ్ణి అవలీలగా ఓడించి చెరసాల్లో పెట్టినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ దశకంఠుణ్ణే ఓడించాను నేను, ఇతనెవరు అనుకుంటున్నాడు. మనస్సులో ఒక్కసారి దత్తాత్రేయ స్వామిని స్మరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
యస్య ప్రభావానుగృహీత ఓజసా తిరశ్చకారాఖిల లోకపాలకాన్ యదాస్య హృద్యేష మహానుభావో దత్తః ప్రయాతో నహి దర్శనంతదా. ఆ దత్తాత్రేయ స్వామిని స్మరించాలి. ఆయన ధ్యానంతో, అపూర్వమైన ఆయన అనుగ్రహంతో ఎదురుకుండా ఉన్న ఈ శత్రువుని జయిద్దామని మనస్సులో ధ్యానం చేయటం మొదలెట్టాడు. ఎంత ధ్యానం చేస్తున్నా కూడా దత్తాత్రేయ స్వామి రూపం కనిపించటం లేదు. పవిత్రమైన అంతఃకరణ కలిగినటువంటి వారికైతే భగవానుని దర్శనం లభిస్తుంది, కానీ తప్పుడు పనులు చేసినప్పుడు భగవంతుడు అనుగ్రహించడు. ఎన్ని వరాలు పొందినప్పటికీ సాధు సజ్జనులైనటువంటి వారిని హింసించాడు ఇక్కడ కార్తవీర్యార్జునుడు. గోవుకి అపచారం చేశాడు. జమదగ్ని మహర్షి మరణించడానికి కారణభూతుడయ్యాడు. ఎందువల్ల అంటే వరప్రభావంతో గర్వం వచ్చేసి మనసంతా అహంకారంతో నిండిపోయింది. యుక్తమేదో అయుక్తమేదో తెలియకుండా పోయింది. భగవంతుడికి ఎవరి పట్లయితే ఆదరాభిమానాలు ఎక్కువగా ఉంటాయో అటువంటి సజ్జనుల్ని హింసించడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడే కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుని అనుగ్రహం లభించటం లేదు. అందువల్లే ఆ యుద్ధం చేసేటప్పుడు ఎంత ధ్యానం చేసినా హృదయంలో స్వామి దర్శనం కావటం లేదు. ఖిన్నోతి మాత్రం ధరణీపతిస్తదా పునః పునః ధ్యాన పదంజగామ. ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాడు, కనిపిస్తే బాగుండు కనిపిస్తే బాగుండు అనుకుంటున్నాడు. ఎవరితో యుద్ధం చేసినా మనసులో నిలిచేటువంటి ఆ దత్తాత్రేయ స్వామి ఈనాడు రావటం లేదు ఆయన హృదయంలోనికి. వెంటనే తదాతి దుఃఖేన విదూయమానః శోకేన మోహేన యతో బభూవ. శోకంతోనూ దుఃఖంతోనూ కుమిలిపోతున్న కార్తవీర్యార్జునుడిని చూచాడు పరశురాముడు. చూచి, ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? సర్వోహి లోకః స్వకృతం భునక్తి. ఓ కార్తవీర్యార్జున, నువ్వేదో దుఃఖపడుతున్నావు, బెంగపడుతున్నావు. యుద్ధానికి రా, దిగులు పడద్దు. ప్రతి ఒక్కరూ కూడా తాము చేసినటువంటి మంచికి తప్పుకి కూడా ఫలితాన్ని అనుభవించవలసిందే. ఇంతవరకు నువ్వు చేసిన పుణ్యానికి సంబంధించినటువంటి సుఖభోగాలన్నీ అనుభవించావు. ఇక ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నిన్ను ఎవరూ రక్షించలేరు. దిగులు పడడం మానేయ్, యుద్ధానికి రా అని పిలుస్తున్నాడు. అన్యోన కోప్యస్య శుభాశుభస్య విపర్యయం కర్తుమలం నరేశ. మనం చేసుకున్నటువంటి శుభానికి అశుభానికి మనమే ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అందువల్లనే మన జీవితంలో మంచి పనులు చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు. చెడ్డ పనులు చేస్తే దాని ఫలితం తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఈనాడు వాళ్ళని నష్టపోయేటట్టు చేశాం, మనం సుఖపడ్డాం అనుకుంటాం. ఆ పాపం అనేది అలా తిరిగి ఇలా తిరిగి మళ్ళీ మన మీదకే వస్తుంది. దాన్ని ఎప్పుడోకప్పుడు అనుభవించాల్సిందే. అదే విషయం జరుగుతోంది ఇక్కడ కార్తవీర్యార్జునునికి. జాతో భవానద్యతు దుష్కృతస్య ఫలం ప్రభుంక్ష్వ త్వమిహార్జితస్య. నీవు చేసినటువంటి పాపానికి తగిన ఫలితం అనుభవించే సమయం వచ్చింది. నా తండ్రిని అవమానం చేశావు, అందువల్ల రా యుద్ధానికి అనగానే కార్తవీర్యార్జునుడు మళ్ళీ కోలుకుని యుద్ధానికి వచ్చాడు. దత్తాత్రేయ స్వామి తనకిచ్చినటువంటి దివ్యమైన శూలంతో పరశురాముణ్ణి దండించాడు. చిక్షేపరామముద్దిశ్య సమగ్రేణ బలేన సహ. బలాన్నంతా అతి కష్టం మీద కూడగట్టుకుని అమోఘమైనటువంటి శూలాన్ని పరశురాముడి మీదకి విసిరేటప్పటికీ ఆ శూలం దెబ్బ తగిలి పరశురాముడు మూర్ఛపోయాడు యుద్ధరంగంలో. కాసేపటి తరువాత అది చూచినటువంటి దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ ఆశ్చర్యపడి అతన్ని రక్షించారు. వెంటనే కోలుకున్నాడు. కోలుకుని శ్రీకృష్ణ కవచాన్ని అనుసంధానం చేసి ధ్యానం చేశాడు. ధ్యానం చేసి తేస్తుతా భార్గవేంద్రేణ సద్యో దర్శనమాగతాః సరామో వార్యుపస్పృశ్య జజాప కవచం తతత్. దేవతలందరూ దర్శనమిచ్చారు పరశురామునికి. కవచాన్ని కూడా ధ్యానం చేశాడు, కృష్ణ కవచాన్ని.
వెంటనే లేచాడు. లేచి ఆ ఎదురుకుండా ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడి మీద మనకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి పాశుపతం ఉంది కదా అని స్మరించుకుని ఆ అస్త్రాన్ని జపిస్తూ పాశుపతాస్త్రాన్ని కార్తవీర్యార్జునుడి మీద ప్రయోగించాడు. ఆ పాశుపతాస్త్రంతో కార్తవీర్యార్జునుడు బూడిదైపోయి మరణించాడు. వెంటనే ఒక విచిత్రం జరిగింది. సద్య సంహృతవాంస్తత్తు కార్తవీర్యం మహాబలం సరాజా దత్తభక్తస్తు విష్ణోశ్చక్రం సుదర్శనం. దత్తాత్రేయుని భక్తుడైనటువంటి ఆ కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సుదర్శనము యొక్క అంశయే. అందువల్లనే ఆ కార్తవీర్యార్జునుడు మరణించిన తరువాత ఒక తేజస్సు సుదర్శనంలో లీనమైపోయింది అని ఈ విధంగా వశిష్ఠ మహర్షి సగర చక్రవర్తికి కార్తవీర్యార్జునునకు పరశురామునకు జరిగినటువంటి యుద్ధ విశేషాలన్నీ వర్ణించి చెప్పారు. ఈ రకంగా కార్తవీర్యార్జునుడు మరణించిన తరువాత నేను ఈ విధంగా నా తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం సాధించాను అనుకుంటున్నాడు. ఈలోపు ఆ కార్తవీర్యార్జునుడి 100 మంది పుత్రులు కూడా పరశురాముణ్ణి దండించడానికి చుట్టూ మూగేశారు. ఎలా ఉన్నారు? ఆ 100 మంది చుట్టూ ఉన్నారు, మధ్యలో పరశురాముడు ఉన్నాడు. వ్యాస మహర్షి ఎన్నో రకాలైన ఉపమానాలు చెబుతున్నారు. ఈ ఉపమానం విచిత్రంగా ఉంది చూడండి. నృత్యన్నివాజౌ విరరామ రామ శతం పునస్తే పరితో భ్రమంతః రేజుశ్చ గోపీగణ మధ్య సంస్థః కృష్ణో యథాతా పరితో భ్రమంత్యః. ఆనాడు బృందావనం దగ్గర శ్రీకృష్ణుడు నాట్యం చేస్తూ ఉంటే మధ్యలో చుట్టూ గోపికలు కూడా నాట్యం చేస్తున్నట్లుగా ఆ మధ్యలోనేమో వీరరసానికి నిదర్శనమై రాముడు నుంచునున్నాడు గొడ్డలి పట్టుకుని. చుట్టూ మహారాజులందరూ నుంచున్నారు 100 మంది. ఈయనేమో శ్రీకృష్ణుడైతే ఆ 100 మంది గోపికల్లా ఉన్నారు అని వర్ణిస్తున్నారు. సందర్భమేమో యుద్ధం. ఈ సందర్భంలో కూడా వ్యాస మహర్షి మనకి శ్రీకృష్ణ స్మరణం చేయిస్తున్నారు మన చేత. వాళ్ళందరినీ కూడా దండించాడు పరశురాముడు. చాలామంది పరశురాముని ధాటికి భయపడి పారిపోయారు. ఎటు వెళ్ళారో తెలియదు. వాళ్ళందరూ పారిపోయిన తరువాత నెమ్మదిగా నర్మదా నదిలో స్నానం చేశాడు. స్నాత్వా నిత్య క్రియాంకృత్వా సంపూజ్య వృషభధ్వజం ప్రతస్థే ద్రష్టుముర్వీష శివం కైలాసవాసినం. ఇదంతా కూడా నేను చెయ్యగలిగానంటే నా పరాక్రమమా? కాదు, పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కవచ ప్రభావం వల్ల నేను ఈనాడు కార్తవీర్యార్జునుడంతటి వాణ్ణి యుద్ధంలో జయించగలిగాను. నా కృతజ్ఞతని చూపించాలి, నేను చేసిన పనిని మరలా పరమేశ్వరుని దగ్గర నివేదన చెయ్యాలి అనుకున్నాడు. కైలాసానికి వెళ్దామని బయలుదేరాడు. ఆ కైలాసం అంతా కూడా ప్రమథ గణాలతో నిండి ఉన్నది. ఎక్కడ చూచినా కూడా బంగారుమయమైనటువంటి వేదికలు ఉన్నాయి. దేవతా గణములందరూ కూడా పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రములతో కైలాసమంతా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. కైలాస శిఖరము యొక్క మధ్యప్రదేశంలో దివ్యమైన భవనంలో ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. పింగళాక్షం విశాలాక్షం విరూపాక్షం ఘటోదరం మందారం భైరవం బాణం రురుం భైరవమేవచ. ఆ ప్రమథ గణాల యొక్క పేర్లు, అనుచరుల పేర్లు చెబుతున్నారు. పింగళాక్షుడు, విశాలాక్షుడు, విరూపాక్షుడు, ఘటోదరుడు, మందారుడు, భైరవుడు, బాణుడు, రురుడు, భైరవుడు, వీరకుడు, వీరభద్రుడు, చండుడు, భృంగి, అలాగే ఇలా ఎంతోమంది భక్తులందరూ కూడా సిద్ధులు అందరూ ఆ కైలాసంలో ఉన్నారు. అటువంటి చోటికి వెళ్ళాడు. యక్ష కిన్నర కింపురుషాది దేవతా సంఘములతో నిండినటువంటి ఆ కైలాసంలో ప్రవేశించాడు. దదర్శ తత్ర భువనై ఆవృతం శివ మందిరం. శివుని యొక్క మందిరం ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నది కంటికి. ఇదివరకు వచ్చిన చోటే కదా అని స్వతంత్రంగా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆగవయ్యా ఒక్క నిమిషం అన్నారు. ఎవరూ నన్ను ఆపుతున్నారు, అడ్డు లేదు నాకు. ఇంత పరాక్రమవంతుణ్ణి, కార్తవీర్యార్జునుడిని సంహరించినటువంటి వాణ్ణి
శివవర ప్రసాదాన్ని పొందినటువంటి వాడిని అనుకున్నాడు. ఎవరు ఆపింది? వినాయకో మహారాజా క్షణం తిష్ట ఇత్యువాచ. ఓ భార్గవరామ సోదర, ఒక్క నిమిషం ఆగన్నాడు విఘ్నేశ్వరుడు. వినాయకుడు అడ్డుపడ్డాడు భార్గవరామునికి. నిద్రితో హ్యుమయాయుక్తో మహాదేవో అధునేతి చ ఈశ్వరాజ్ఞాం గృహీత్వాహమత్రాగత్య క్షణాంతరే. సోదర, పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏకాంతంగా ఉన్నాడు. ఈ సమయంలో మనం ప్రవేశించరాదు. ఒక్కసారి నేను వెళ్ళి ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను తీసుకుని వస్తాను, ఆ తర్వాత నిన్ను లోపలికి పంపిస్తాను, ఒక క్షణం ఎదురు చూడన్నాడు. త్వయా సార్ధం ప్రవేక్ష్యామి భ్రాతస్తిష్టాస్త్ర సాంప్రతం. ఒక క్షణం ఎదురు చూడు, నీతో పాటు నేను కూడా పరమేశ్వర దర్శనానికి మళ్ళీ వస్తాను, పరిస్థితి గమనించి యుక్తాయుక్తములతో నీకు అనుమతి ఇప్పిస్తానన్నాడు. వెంటనే పరశురాముడు అంటున్నాడు, గత్వా ఎంత అంతఃపురం భరాతః ప్రణమ్య జగదీశ్వరౌ పార్వతీ శంకరౌ సద్య యాస్యామి నిజ మందిరం. ఏం లేదు సోదరా, ఒక్కసారి లోపలికి వెళ్ళి పరమేశ్వరుని చూచి నమస్కారం చేసి వెంటనే నేను వెళ్ళిపోతాను. పార్వతీ పరమేశ్వరుడు ఆశీర్వచనం తీసుకుని ఇక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను, నన్ను అనుమతించు అని వినాయకుడిని కోరాడు. నేను కార్తవీర్యార్జునుడిని సంహరించా, అతని అనుచరులైనటువంటి సుచంద్రుడు మొదలైన రాజులందరినీ సంహరించాను. నిహతాః సమరే సర్వే మయా శంభు ప్రసాదతః. పరమేశ్వరుని అనుగ్రహ విశేషం చేత వాళ్ళందరూ నా చేత యుద్ధంలో చంపబడ్డారంటే అప్పుడు వినాయకుడు అంటున్నాడు, నువ్వు ఎన్ని చెప్పినా ఒక క్షణం ఆగాల్సిందే. క్షణంతిష్ఠ మహాభాగ దర్శనంతే భవిష్యతి అద్య విశ్వేశ్వరో భ్రాతః భవాన్యా సహ వర్తతే. చెప్పాను కదా వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నారని, ఈ సమయంలో ప్రవేశించటం కూడదు, ఒక్క క్షణం ఉండవలసింది అని మళ్ళీ కోరాడు. విశేషతస్తు పితరం గురుం వా భూపతిం ద్విజం రహస్యం సముపాసీనం నపశ్యేదితి నిశ్చయః. ఒక ధర్మ సూక్ష్మాన్ని చెబుతున్నాడు విఘ్నేశ్వరుడు. విశేషంగా తండ్రి కానీ గురువు కానీ రాజు కానీ ద్విజుడు కానీ ఎవరైనా ఏకాంతంగా ఉన్న సందర్భంలో అనుమతి లేకుండా మనం లోపల ప్రవేశించకూడదు. కాబట్టి కాసేపు ఆగవయ్యా అంటే అప్పుడు భార్గవరాముడు అంటున్నాడు, విజయోత్సాహంలో ఉన్నాడు, ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చెబుతున్నావు విఘ్నేశ్వర. అహో శృతమపూర్వం కిం వచనం తవ వక్త్రతః. నీ నోటి నుంచి నేను విచిత్రమైనటువంటి మాటలు వింటున్నాను, ఇలా చెప్పటం తగదు. భ్రాంత్యా వినిర్గతం వాపి హాస్యార్థం అధోదితం. నవ్వులాటగా అంటున్నావా? నీకేమన్నా మనసు బుద్ధి చంచలంగా ఉందా? సరిగ్గా ఆలోచించి మాట్లాడుతున్నావా? వచ్చింది ఎవరనుకుంటున్నావు? పరశురాముడయ్యా. కామినాం సవికారేణ సవికారాణం ఏతచ్ఛాస్త్ర నిదర్శనం. నువ్వు చెప్పింది నిజమే, ఏకాంతంగా ఉన్న సందర్భంలో లోపల ప్రవేశించకూడదన్నావు, కానీ అది ఎవరి విషయంలో? లౌకికమైన సామాన్యులైన మానవుల విషయంలోనూ దివ్య జ్ఞానం లేని వాళ్ళ విషయంలోనూ. కానీ ఇక్కడ పరమేశ్వరుని దర్శనం ఇది, మహాత్ముల దర్శనానికి అడ్డు లేదు. నీవు చెప్పింది కాముకుల గురించి, వికారములు కలిగిన వారి గురించి, కానీ పరమేశ్వరుడు నిర్వికారుడు. అయినా పిల్లవాడికి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఏ సందర్భంలో మాత్రం అవరోధం ఏముంటుంది? యాస్యామ్యంతః పురం భ్రాతః తవ కిం తిష్ఠ బాలక. ఓ పిల్లవాడా, విఘ్నేశ్వరుని ఓ పిల్లవాడా బాలక, నీకు తెలియదాగు? పరమేశ్వరుడు గురించి నాకు తెలిసినట్టు నీకేం తెలుసు? నేనే వెళ్ళి ఆ దర్శనం చేసుకుని వస్తాను. తత్రైవ మాతా తాతశ్చ త్వయా నామ నిరూపితౌ జగతాం పితరౌ తౌ చ పార్వతీ పరమేశ్వరౌ. నా తల్లి తండ్రి దైవము గురువు అన్నీ పరమేశ్వరుడే. పార్వతీ పరమేశ్వరులంటే ఎవరు అంటే సాక్షాత్తు ఈ జగత్తంతటికీ కూడా తల్లిదండ్రులు. జగత పితరౌ వందే. ఈ జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను దర్శించటానికి నీ అనుమతి నాకెందుకు? నీ ఒక్కడికేనా వారు తల్లిదండ్రులు? ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులు అని
వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు వాదులాడుకోవటం మొదలెట్టారు. నేను లోపల ప్రవేశిస్తానంటాడు భార్గవరాముడు, ఆగమంటాడు విఘ్నేశ్వరుడు. వీళ్ళిద్దరి గొడవ పెద్దదయ్యేటట్టుగా ఉంది. వాగ్యుద్ధంచ తయోరాసీత్ మిథోహస్త వికర్షణం. మాటలతో వాదులాడుకునేది కాస్త చేతులతో కొట్టుకునేదాకా వచ్చింది. ఇది దూరం నుంచి చూచాడు స్కందుడు, కుమారస్వామి. వీళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారు, తన్నుకుంటున్నారని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈలోపు పరశురాముడు తన దగ్గర ఉన్న గండ్రగొడ్డలు తీశాడు విఘ్నేశ్వరుడి మీదకి. వెంటనే కుమారస్వామి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో దూరి, మీరిద్దరూ తన్నుకోవటం ఏంటి, వాదులాడుకోవటం ఏంటి, జరగండి జరగండి అని చెప్పి వాళ్ళిద్దరి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. ఈలోపు విఘ్నేశ్వరుడు పరశురాముడిని తన చేత్తో గట్టిగా పట్టుకుని పైకి గాల్లోకి ఎగరేసి లోకాలన్నీ తిప్పేశాడు ఒక క్షణంలో. భార్గవరాముడికి మూర్ఛ వచ్చినంత పని అయింది. భూర్లోకం భువః స్వరపి తస్యోర్ధం మహర్వైజనం లోకంచాపి తపోధ సత్యమపరం వైకుంఠమప్యానయతు. భూర్లోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, సత్యలోకము, వైకుంఠం, ఈ లోకాలన్నీ ఒక క్షణంలో గిరగిరా ఆ పరశురాముని కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేటట్టుగా తిప్పి తీసుకొచ్చి మళ్ళీ కైలాసంలో నిలబెట్టాడు. అక్కడ నిలబడంగానే ఇదంతా కళా నిజమా అనుకున్నాడు కాసేపు పరశురాముడు. కాదు కాదు, నిజమే, నా తండ్రి అనుగ్రహం వల్ల మళ్ళీ నేను క్షేమంగా ఉన్నాననుకున్నాడు. దాంతో కోపించి గణేశుని మీద గండ్రగొడ్డలి విసిరాడు. అది ఇచ్చింది ఎవరు అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఆ పరశువుని విఘ్నేశ్వరుడి మీదే ప్రయోగించాడు. గణేశం చాభితో వీక్ష్య నిర్వికారమవస్థితం గణేశస్త్వభివీక్ష్యాథ పిత్రాదత్తం పరశ్వతం. ఎప్పుడైతే పరశురాముడు గండ్రగొడ్డలి విసిరాడో గణేశుడు ఆలోచించాడు, ఈ గొడ్డలి మా నాన్నగారు ఇచ్చిందేగా, ఇది నా మీదే ప్రయోగిస్తున్నాడు వీడు, అయినా ఇది నా తండ్రి ఆయుధం, దీనికి నేను తల వంచలేదంటే ఏం జరుగుతుంది, తండ్రినే ఎదిరించినట్లవుతుంది. ఆంజనేయ స్వామి కూడా లంకానగరంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దానికి కట్టుబడకుండా ఉండే శక్తి ఆంజనేయ స్వామికి ఉంది. ఎందుకంటే బ్రహ్మగారు చిన్నప్పుడే వరం ఇచ్చాడు, నా అస్త్రం కూడా నిన్నేమీ చెయ్యదని. కానీ బ్రహ్మగారి మీద ఉండేటువంటి గౌరవం వల్ల ఆ అస్త్ర మర్యాదని మనం కాపాడాలి అని అక్కడ ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఈ పరశురాముడు ప్రయోగించినటువంటి గొడ్డలి తండ్రి గారు ఇచ్చింది కాబట్టి దీని ప్రభావాన్ని మనం తిరస్కరించకూడదు అనేటువంటి వినయంతో ఆ గొడ్డలి దెబ్బకు తాను సిద్ధపడ్డాడు. సతుదంతః కుఠారేణ విచ్ఛిన్నే భూతలే పతతు. పాపం ఆ విఘ్నేశ్వరుని యొక్క దంతములలో ఒక దంతం సగం విరిగి కింద పడిపోయింది ఆ గొడ్డలి దెబ్బకి. భువిశోణిత సందిగ్ధో వజ్రాహత ఇవాచల. ఆ దంతం కింద పడిపోతే ఒక పర్వత శిఖరం రాలి కింద పట్టినట్లుగా ఉన్నది. ఎప్పుడైతే ఆ దంతము కింద పడిందో వెంటనే లోకమంతా కూడా కంపించింది. చకంపే పృథివీపాల లోకాహత్రాసముపాగతాః. ఏదో ప్రళయం వచ్చేటట్టుగా ఉంది, ఏదో ఉత్పాతం జరిగింది, జరగకూడని జరిగింది అన్నట్లుగా లోకమంతా అటు ఇటు కదిలిపోతూ ఉన్నది, ప్రళయం వస్తున్నట్లుగా ఉన్నది. హాహాకారో మహానాసీ దేవానాన్ దివి పశ్యతాం. దేవతలందరూ ఆశ్చర్యపడి ఏం జరిగిందని ఆతృతగా చూస్తున్నారు. కార్తికేయుడు మొదలైనటువంటి కైలాసంలో ఉన్న శివభక్తులందరూ కూడా బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అయ్యో, విఘ్నేశ్వరుని దంతం ఖండించాడు ఈ పరశురాముడు గొడ్డలితోనని. హే రంభ పురతో దృష్ట్వా వక్రతుండైక దంతినం. ఈలోపు పార్వతీదేవి గబగబా బయటకు వచ్చింది. ఏమిటి అలజడి జరుగుతోందని కుమారస్వామిని పిలిచి, ఏమిటి నాయనా, ఏం జరిగింది, ఇదంతా కోలాహలంగా ఉంది, కారణం ఏంటో చెప్పు అని పార్వతీదేవి ప్రశ్నించింది. వెంటనే కుమారస్వామి వచ్చి, అమ్మా ఇదిగో ఈ పరశురాముడు గండ్రగొడ్డలి విసిరాడు, అదేమో వినాయకుడి కోరకి తగిలింది, అదేమో తెగి కింద పడిపోయింది అని చెప్పాడు.
వెంటనే పార్వతీదేవికి ఆగ్రహం వచ్చేసింది. ఏమిటి విచిత్రం అని. అయంతే భార్గవశంభో శిష్య పుత్ర సమోభవతు. ఇలా పరమేశ్వరుడు వచ్చాడు, పక్కనే ఉన్నాడు. ఏ స్వామి, ఏమిటి వైపరీత్యం? ఈ పరశురాముడు మీకు శిష్యుడుగా, కుమారుడుగా, నీ కుమారుడితో సమానంగా నీవే చూసుకున్నావు, వరాలన్నీ ఇచ్చావు. ఇతడు నా స్కందుడితో సమానం, కుమారస్వామితో సమానం అని చెప్పావుగా, దానికి ఫలితం చూడు ఏమైందో అని పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి దెప్పుతోంది. త్వత్తో లబ్ధ్వా పరంతేజ వర్మత్రైలోక్య జిద్విభో. నువ్విచ్చినటువంటి బలాన్ని, తేజస్సుని పొందినటువంటి ఈ పరశురాముడు ఏం చేశాడు? ఆ కార్తవీర్యార్జునుడిని యుద్ధంలో జయించాడు, తన పని పూర్తి చేసుకున్నాడు. స్వకార్యం సాధయిత్వాతు. నువ్విచ్చిన వరప్రభావం వల్ల కదా కార్తవీర్యార్జునుడిని సంహరించాడు. అందువల్ల నీకు కృతజ్ఞతగా ఇదిగో దక్షిణ ఇచ్చాడు చూడు. ఏమిటా దక్షిణ అంటే నీ కుమారుని యొక్క కోరను చిన్నం చేయటం నువ్విచ్చిన ఆయుధంతోనే. సాధయిత్వాతు ప్రాదాతుభ్యంచ దక్షిణం. నీకు ఉత్తమమైనటువంటి దక్షిణ ఇచ్చాడు పరశురాముడు. ఆనందంగా ఉందా అని కొంచెం కోపంగా, కఠినంగా పార్వతీదేవి పరమేశ్వరుడితో మాట్లాడుతోంది. ఎత్తే సుతస్య దశనం కుఠారేణన్యపాతయతు. ఇతడు నీ కుమారుని దంతాన్ని విరగ్గొట్టాడు కాబట్టి ఈనాటికి నువ్విచ్చిన వరం ప్రయోజనవంతమైంది. కృతార్థస్త్వం భవిష్యసి న సంశయ. నీ భక్తులందరికీ నువ్వు వరాలు ఇస్తూ ఉంటావు కదా, నువ్విచ్చిన వరం ఈనాటికి సార్థకమైంది. ఇదంతా చూస్తూ ఉంటే ఒక కుటుంబంలో జరిగేటువంటి చిన్న చిన్న కోలాహలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్లుగా ఉన్నాయి. చూడండి ఎంత అందమైనటువంటి వర్ణన మన కళ్ళ ముందే. పార్వతీ పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, ఆ కైలాసము, ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఆ పరశురాముడు, ఇవన్నీ స్మరించటం కన్నా, భావించటం కన్నా ముక్తిహేతు ఇంకేముంటుంది? కాబట్టి త్వమిమం భార్గవం శంభో రక్షాంతేవాసి సత్తమం తవ కార్యాణి సర్వాణి సాధయిష్యతి సద్గురో. కాబట్టి నువ్వు కాపాడుకో. ఈ పరశురాముడిని చక్కగా నీ దగ్గరికి చేర్చుకుని కుమారుని వలె ఆదరించు. నీకే పని కావలసి వచ్చినా పరశురాముని చేతే చేయించుకో. మాతో నీకేం పని? నీ దగ్గర వరం పొంది నీ వాళ్ళనే దండిస్తూ ఉంటాడు ఈ పరశురాముడు. నన్నేం చేయమంటావో చెప్పు అని ఒకంత కోపంగా పార్వతీదేవి సంభాషించింది. అహం నైవాత్ర తిష్ఠామి యత్వయా విమతా విభో. ఇక నాకు ఇక్కడ చోటు లేదు, నా వాళ్లకు మర్యాద లేని చోట నేను ఉండను. నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను. పుత్రాభ్యాం సహితాయాస్యే పితు స్వస్య నికేతనం. నా తండ్రి గారైనటువంటి హిమవంతుని ఇంటికి నేను వెళ్ళిపోతాను, పుట్టింటికి వెళ్ళిపోతాను. నీ బాధలు నువ్వు అనుభవించు. నీ భక్తులందరూ కూడా నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్లే కానీ రక్షించేవాళ్ళు ఎవరు? అందరూ నీ భక్తులంతా ఇలాగే ఉంటారు అని కోపంతో పార్వతీదేవి కైలాసం నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధపడింది పుట్టింటికి. ఈ కలహం అంతా జరుగుతుంటే పరమేశ్వరుడు ఏమన్నా మాట్లాడా? ఏమీ మాట్లాడలేదు. ఏతచ్ఛ్రుత్వా తు వచనం పార్వత్యా భగవాన్ భవః నోవాచ కించిద్వచనం సాధువా సాధు భూపతే. మంచని గాని చెడుని గాని అయ్యయ్యో ఇలా జరిగిపోయింది, అపరాధమే, పరశురాముడిని నేను దండిస్తాను, కాస్త శాంతం వహించు పార్వతి అని ఏమన్నా బ్రతిమిలాడా? లేదు, అలా మౌనంగా ఉన్నాడు. ఏం చేశాడు పరమేశ్వరుడు చూడండి, అంతా విచిత్రమైన విలక్షణమైన వృత్తాంతాలే. సస్మార మనసా కృష్ణం ప్రణత క్లేశనాశనం. ఆ పార్వతీదేవిని ఊరుకోబెట్టడానికి, శాంతింపజేయటానికి ఏం చేయాలో అర్థం కాక పరమేశ్వరుడు కృష్ణుణ్ణి స్మరించాడు. శ్రీకృష్ణ నువ్వు రావాలి, మా కలహాన్ని నీవు పోగొట్టాలి అని గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి తలుచుకున్నాడు. గోలోకనాథం గోపీశం నానానునయ కోవిదం స్మృతమాత్రోధ భగవాన్ కేశవ ప్రణతార్తిహ. అనునయించటంలో, బ్రతిమిలాడటంలో, ఊరుకోబెట్టడంలో కృష్ణుడు ఎంతో నేర్పు కలిగిన వాడు, అందవేసిన చెయ్యి. అందువల్ల ఓ శ్రీకృష్ణ
ఇటువంటి కష్టాన్ని నువ్వు తీర్చాలి, నువ్వు రావాలి, మా కుటుంబంలో వచ్చినటువంటి ఈ కలహాన్ని నువ్వు పోగొట్టి మళ్ళీ సర్దాలి అని చెప్పి పరమేశ్వరుడు శ్రీకృష్ణుడిని పిలిచాడు. శ్రీకృష్ణ రావయ్యా అన్నాడు. ఆజగామ దయా సింధు భక్తవస్యోఖిలేశ్వర మేఘశ్యామో విశదవదన రత్నకేయూరహార. దయాసముద్రుడు అలాగే భక్తవత్సలుడు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు పిలవంగానే అక్కడ వాలిపోయాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే మేఘంతో సమానమైనటువంటి వర్ణము కలిగి ఉన్నాడు, మణులు పొదిగినటువంటి హారములు ధరించాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఇలా అంటూ రాధయా సహిత శ్రీమాన్, రాధాదేవితో కూడి వచ్చాడు. ఆయన హృదయం మీద కౌస్తుభం అనేటువంటి మణి ప్రకాశిస్తోంది, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమత్సం ఉన్నది. ప్రణిపత్య యథా న్యాయం పూజయామాస చాగతం. తన దగ్గరకు వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని చూచి తగిన విధంగా ఉపచారములు చేసి పూజించాడు పరమేశ్వరుడు. కృష్ణ అనే పిలవంగానే వచ్చావు, చాలా సంతోషం అని ఎంతో ఆనందంతో వచ్చినటువంటి స్వామికి దివ్యమైనటువంటి రత్న ఖచ్చితమైన సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. రత్న సింహాసనే రమ్యే సాధరం సాదరం సన్యవేశయతు అధ తత్ర గతా దేవి పార్వతీ తనయాన్విత. ఆ శ్రీకృష్ణుడు రాగానే చక్కటి సింహాసనం వేయంగానే కృష్ణుడు కూర్చున్నాడు. అప్పటిదాకా పార్వతీదేవి పరమేశ్వరుని పట్ల కొంచెం ఆగ్రహాన్ని చూపించింది. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో తమ పుట్టింటి వాళ్ళు ఎవరో వచ్చారు ఇంటికన్నంతా ఆనందంతో నాకు ఈ అన్యాయం జరిగిపోయింది, నువ్వే చెప్పాలి దీనికి న్యాయం అన్నట్లుగా తన పిల్లల్ని వినాయకుడిని కుమారస్వామిని తీసుకుని గబగబా నడుస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేసింది. ఆయన దగ్గర నుంచుంది, చెబుతోంది జరిగిన విషయం అంతా కూడా. ననామ చరణాన్ ప్రభో పుత్రాభ్యం సహితాముద. తన పుత్రులతో పాటు తాను కూడా శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించింది ఆ తల్లి. అధరామోపి తత్రైవ. ఇదంతా చూస్తుంటే పరశురాముని కంగారుగా ఉంది, ఏం జరిగింది, ఏం జరగబోతోంది. కృష్ణుడు వచ్చేశాడు, ఇటు పక్క పరమేశ్వరుడు ఏం చెప్పలేకపోతున్నాడు. పార్వతీదేవేమో నా మీద కోపంగా ఉంది, ఈ విఘ్నేశ్వరుణ్ణి నేను అనవసరంగా ఈ గొడ్డలతో కొట్టాను, ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో పార్వతీదేవి శపిస్తుందేమో అని భయపడి ఆ పార్వతీదేవి వెనకాలే వెళ్ళి కృష్ణుడి దగ్గరకేమో పార్వతీదేవి వెడితే పార్వతీదేవి దగ్గరికి భార్గవరాముడు వెళ్ళి పాదాల దగ్గర భయపడుతూ చేతులు కట్టుకుని కూర్చున్నాడు. అమ్మ తప్పైపోయింది క్షమించు అన్నట్లుగా భయపడుతున్నాడు ఈ భార్గవరాముడు. తదోవాచ జగన్నాథ పార్వతీం ప్రీణయన్ గిర. వెంటనే శ్రీకృష్ణుడు అమ్మా అని పార్వతీదేవితో ఈ రకంగా అభిమానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. అయినగనందిని నిందిత చంద్రముఖీ త్వమిమం జమదగ్నిసుతం నయ నిజ హస్త సరోజ సమర్పిత మస్తకమంకమనంత గుణే. ఎంత అద్భుతమైనటువంటి వర్ణనం చూడండి. అమ్మా హిమవంతుని పుత్రిక ఓ పార్వతి, నీ ముఖం చంద్రబింబంలా ఉందమ్మా, చంద్రుడే తిరస్కరింపబడతాడు నీ ముఖం చేత. జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముణ్ణి అనుగ్రహించు, ఆగ్రహించకు. పద్మము వంటి సున్నితమైన నీ హస్తంతో అతని శిరస్సుని నిమురు, అతడు నీ పుత్రుడి లాంటి వాడే, తెలియక తప్పు చేశాడు. అనంతమైన గుణములు కలిగిన ఓ పార్వతి దయచేసి ఆ జమదగ్ని కుమారుణ్ణి నీవు అనుగ్రహించు. భవభయహారిణి శంభు విహారిణి కల్మషనాశిని కుంభిగతే తవ చరణే పతితం సతతం కృతకిల్బిషమప్యవదేహి వరం. భవసాగరాన్ని పోగొట్టి భయాల్ని నివారించేటువంటి దానవు నీవు, పరమేశ్వరుని భార్యవు, మనసులో ఉండే కల్మషాలన్నీ పోగొట్టేటువంటి దివ్య స్వరూపం. నీ పాదాల మీద పడినటువంటి ఈ జమదగ్ని కుమారుని పాపాన్ని పోగొట్టి అనుగ్రహించవలసింది అని శ్రీకృష్ణుడు కోరుతున్నాడు పార్వతీదేవిని. శృణుదేవి మహాభాగే వేదోక్త వచనం మమ యశ్రుత్వా హర్షితానూనం భవిష్యసి న సంశయ. వేదంలో చెప్పబడినటువంటి అమూల్యమైన వాక్యాలు నేను చెబుతాను, వినవలసింది ఒక్క మాట, నా మాట విను అని ఆ పార్వతీదేవిని అనునయిస్తూ
వినాయకస్తే తనయో మహాత్మా మహతాం మహాన్. నీ కుమారుడైన వినాయకుడంటే ఎవరనుకుంటున్నావు? మహాత్ముడు, మహానుభావుడు, గొప్పవాడు. అతడికి కామక్రోధాలు లేవు. యం కామక్రోధ ఉద్వేగో భయం నా విశతే కదా. ఈ విషయాలన్నీ మరి శ్రీకృష్ణుడు ఎలా తెలుసుకున్నాడంటే ఆ వినాయకుడు ఎవరో కాదు, విష్ణువు యొక్క అంశే. యం కామక్రోధ ఉద్వేగో భయం నా విశతే కదా వేద స్మృతి పురాణేషు సంహితాసు చ భామిని. వినాయకుల్లో ఉద్వేగము లేదు, కామక్రోధాదులు లేవు. వేదములలో, స్మృతులలో, పురాణములలో వర్ణింపబడిన గొప్పతనం కలిగినటువంటి వాడు. ఆ వినాయకుని నామాలు ఎంతో గొప్పగా వర్ణించబడ్డాయి. అవి తలుచుకుంటేనే పాపాలన్నీ పోతాయి. ఆ చక్కనైనటువంటి నామాలు నేను వర్ణించి చెప్తా, వినవలసింది. ప్రమథానాం గణాయే చ నానా రూప మహాబలాః తేషామీశస్త్వయం యస్మాత్ గణేశస్తేన కీర్తితః. ప్రమథ గణాలన్నింటికీ కూడా అధిపతి నీ కుమారుడు. అందువల్ల అతన్ని గణములకు ఈశుడు కాబట్టి గణేశుడు అని పిలుస్తారు. గణేశ అని పిలిస్తే చాలు, పాపాలన్నీ పోతాయి. భూతాని చ భవిష్యాణి వర్తమానాని యాని చ బ్రహ్మాండాస్యఖిలాన్యేవ యస్మిన్ లంబోదరస్సతు. మనం బ్రహ్మాండ పురాణంలో ఉన్నాం. అనేక బ్రహ్మాండాలన్నీ ఆ విఘ్నేశ్వరుని బొజ్జలో ఉన్నాయి కాబట్టి ఆ విఘ్నేశ్వరుని లంబోదరుడు అని పిలుస్తారు. యస్థిరో దేవయోగేన భిన్నం సంయోజితం పునః గజస్య శిరసా దేవి తేన ప్రోక్తో గజానన. దైవవశాత్తు ఆ స్వామికి ఏనుగు శిరస్సుని అమర్చారు, గజాననుడు. అందువల్లనే ఆ స్వామిని గజాననుడు అని పిలుస్తారు. చూడండి, అన్ని విఘ్నేశ్వరుని నామాలు శ్రీకృష్ణ పరమాత్మ వర్ణించి చెబుతున్నారు. ప్రమథ గణాలు స్తోత్రం చేస్తున్నాయి కాబట్టి గణేశుడని, లోకాలన్నీ ఉదరంలో ఉన్నాయి కాబట్టి లంబోదరుడని, అదేవిధంగా ఏనుగు శిరస్సు కలిగిన వాడు కాబట్టి గజాననుడని. చతుర్థ్యాముదితశ్చంద్రో దర్భిణా సప్త ఆతురః అనేన విధృతో బాలే ఫాలచంద్రస్తతస్మృతః. ఫాలభాగమునందు విఘ్నేశ్వరునికి చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు శిక్షించాడు, శపించాడు. అందువల్లనే ఆ గణేశుని యొక్క ఫాలభాగమునందు చంద్రుడు అలంకరింపబడి ఉంటాడు కాబట్టే ఫాలచంద్ర. ఫాలచంద్రుడు, గజాననుడు, లంబోదరుడు, గణేశుడు. అలాగే సప్తః పురా సప్తభిస్తు మునిభిః సంక్షయంగతః జాతవేదా దీపితో భూత్. ఒకానొక సందర్భంలో అగ్నిదేవుణ్ణి సప్తఋషులు శపించారు. అటువంటి అగ్నిదేవుణ్ణి రక్షించినటువంటి వాడు కాబట్టి ఈ విఘ్నేశ్వరునకు జాతవేదసుడు అని కూడా పేరు ఉన్నది. అలాగే విశాలమైనటువంటి కర్ణములు కలిగిన వాడు కాబట్టి జాతవేదసుడు అని పిలుస్తారు. పురా దేవాసురే యుద్ధే పూజితో దివిషద్గణైః విఘ్నం నివారయామాస విఘ్ననాశస్తతస్మృతః. దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధములలో ఆ దేవతలందరూ నీ కుమారుడైనటువంటి గణేశుణ్ణి స్మరణ చేశారు. వాళ్ళ విఘ్నాలన్నీ పోయినాయి కాబట్టి నీ కుమారుణ్ణి ఏమని పిలుస్తారు అంటే విఘ్ననాశకః. ఆ విఘ్నాలన్నీ పోగొట్టేటువంటి విఘ్నేశుడమ్మా నీ కుమారుడు. ఈరోజు ఈ పరశురాముని చేతిలో ఉన్నటువంటి గొడ్డలితో ఆయన దంతం చిన్నమైంది కాబట్టి ఏకదంతుడని పిలుస్తారు. అధ్యాయందే విరామేణ కుఠారేణ నిపాత్యచ దశనం దైవతో భద్రే ఏకదంతః కృతః అమున. ఈ పరశురాముని చేత ఆ గండ్రగొడ్డలి ప్రయోగంతో నీ కుమారుని ఒక దంతము చిన్నమయ్యింది. అందువల్ల నీ కుమారుని నాటి నుంచి ఏకదంతుడని పిలుస్తారు అని ఈ రకంగా పార్వతీదేవితో శ్రీకృష్ణ పరమాత్మ అనునయంగా పలుకుతూ గజాననుడైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ఉత్తమమైన నామాలు ఎలా వచ్చాయో వాటి గొప్పతనం ఏమిటో వర్ణించి చెబుతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏ విధంగా పార్వతీదేవి ప్రసన్నమైందన్నటువంటి విషయాన్ని మనందరం
తరువాత ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు మనందరం కలిసి క్షమా ప్రార్థనాదులు కలిసి పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now